హలో ఆల్, నేను మీ డైటిషియన్ పావని. చాలామందికి హెయిర్ ఫాల్ అనేది తరచుగా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు. హెయిర్ ఫాల్ కానీ దీనికి వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి అని అడిగితే చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. షాంపూస్ మీద, డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మీద, లేకపోతే ఇది పెడితే హెయిర్ పెరుగుతుంది అని చెప్పేసి చాలా వర్క్ చేస్తూ ఉంటారు. బట్ మీకు రూట్ అంటే స్ట్రాంగ్గా లేకపోతే హెయిర్స్ ఎలా స్ట్రాంగ్గా ఉంటాయి? హెయిర్ ఫాల్ ఎలా తగ్గుతుంది? ఈ షాంపూ తీసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గుతుందని చెప్పేసి చాలా అమౌంట్ కూడా మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. అది ఒక హోప్తో మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. అది నేను రాంగ్ అనట్లేదు. బట్ మీరు రూట్స్ని కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి కదా. అంటే మన మెటబాలిజంని కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన హెయిర్ ఫాల్ ఎలా అవుతుంది? ఈ టిప్స్ నుంచి మన హెయిర్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఈ టిప్స్ అనేది మనకి ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలి. మరి హెయిర్ ఫాల్ తగ్గాలంటే ఏం చెప్పండి? మనం చాలా ట్రై చేసాము. ఇది తింటే హెయిర్ ఫాల్ తగ్గుతుందని చెప్పేసి ఫుడ్స్ కూడా ఇంక్లూడ్ చేసామని చెప్పేసి. మా నాన్నమ్మ చిన్నప్పుడు హెయిర్ పెరగడానికి కానీ హెయిర్ ఫాల్ తగ్గడానికి కానీ నాకు ఒక రెసిపీ చెప్పారు. మళ్ళీ నేను స్టడీస్ చూస్తే కూడా ఈ రెసిపీ చాలా ఈ లడ్డు ఇంక్లూడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అదేం లడ్డు అంటే కనుక ఫ్లాక్స్ సీడ్ లడ్డు. ఫ్లాక్స్ సీడ్స్లో మనకు బయోటిన్ కానీ లైక్ ఫైబర్ కానీ చాలా మటుకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఒకసారి సెర్చ్ చేసినా కూడా మీకు అర్థమైపోతుంది. ఫ్లాక్స్ సీడ్స్ అనేది బ్యూటిఫుల్ ఫైబర్, మనకి సాల్యుబుల్ ఫైబర్ దొరుకుతుంది అందులో. అండ్ వైటమిన్స్, మినరల్స్ కూడా దొరుకుతాయి, గుడ్ ఫ్యాట్స్ దొరుకుతాయి. హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ జర్నీలో కూడా ఫ్లాక్స్ సీడ్స్ చాలా హెల్ప్ చేస్తాయి. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ మనం వింటూనే ఉంటాం. కేరళలో చాలామందికి హెయిర్ బాగుంటుందండి, వాళ్ళు కోకోనట్ ఆయిల్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా వాళ్ళు కోకోనట్ ఆయిల్ ఇంక్లూడ్ చేస్తారు, హెయిర్ బాగుంటుంది నిజమే. బట్ మనం కూడా కోకోనట్ అనేది తరచుగా ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. నేనైతే ఇక్కడ డ్రై కోకోనట్ తీసుకున్నాను, ఎండు కొబ్బరి తీసుకున్నాను అనమాట. సో దీన్ని కూడా మనం రోస్ట్ చేసేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఎలా చేస్తానో కంప్లీట్గా మీకు చూపిస్తాను. బట్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్, బెనిఫిట్స్ కూడా చెప్పాలి కదా. సో కోకోనట్ అనేది ఇంక్లూడ్ చేయాలన్నమాట. ఈ కోకోనట్ వల్ల ఏంటి అంటే, కోకోనట్ ఆయిల్ అప్లై చేసినప్పుడు ఎంతైతే మనకి హెయిర్స్ అనేది బ్యూటిఫుల్గా ఉంటాయో, షైనీగా, కోకోనట్ కూడా మనం ఈ లడ్డూలో ఇంక్లూడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ కూడా హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లీలు. తెలుసు మీకు గ్రౌండ్ నట్స్ ఎంత హెల్దీయో. సో ఈ గ్రౌండ్ నట్స్ యూజ్ చేయడం వల్ల మనకు ప్రోటీన్ కూడా పుష్కలంగా అందుతుంది. సో మనకేంటి, ఎందుకు ప్రోటీన్ టాపిక్ అంటే కనుక, మనకు హెయిర్ టిప్లో వైట్ పార్టికల్ ఉంటుంది, ఎప్పుడన్నా గమనించారా? దాన్ని మనం కెరాటిన్ ప్రోటీన్ అంటాం. సో మన బాడీలో ప్రోటీన్ లేకపోవడం వల్ల, మజిల్ లాస్ అవ్వడం వల్ల, మెటబాలిజం లో అయిపోవడం వల్ల కూడా, మనకు వీక్నెస్ వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ తరచుగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకోటి, డేంజరస్ కెమికల్స్ వల్ల కూడా మనకు హెయిర్ ఫాల్ అనేది చాలా జరుగుతుంది. అంటే మనకు తెలియకుండానే యూస్ చేస్తూ ఉంటాం చాలా ప్రొడక్ట్స్. కానీ ఇప్పుడు ఏదైనా ఉంది, ఇది తీసుకోండి హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది అంటే కనుక డబ్బుల గురించి కూడా ఆలోచించకుండా మనం ఆర్డర్ పెట్టేసుకుంటూ ఉంటాం. ఇలాంటి డేంజరస్ కెమికల్స్ వల్ల కూడా మనకు ఆల్మోస్ట్ హెయిర్ లాస్ అనేది తరచుగా ఫేస్ చేస్తూ ఉంటారు. దానికోసం మనకు లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఎన్నో రకాలుగా ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి. ఆ ట్రీట్మెంట్స్కి వెళ్ళే ముందుగా హెయిర్ ఫాల్ వస్తుంది అని స్టార్టింగ్లో మనకు తెలిసినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే గుర్తుపెట్టుకోండి, మన మెటబాలిజంలో ఉన్న, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న, వీక్గా ఉన్న, మన బాడీలో ప్రోటీన్ సరిగ్గా లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఇవన్నీ మన హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మన మెటబాలిజం మీద కూడా మనం వర్క్ చేసుకుంటూ ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో నేను దానికోసం ఫోర్త్ ఇంగ్రీడియంట్, బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్ వచ్చేసి డేట్స్. బయట దొరికే ఖర్జూర కాకుండా మీకు పిటెడ్ డేట్స్ దొరుకుతాయి. అంటే ఇలాంటి డేట్స్, ఈ డేట్సే ప్రిఫర్ చేయండి. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ చాలన్నమాట. మనం ఇందులో నెయ్యి కూడా ఎంతెంతో వేయాల్సిన అవసరం లేదు, చక్కెర యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా బెల్లం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, తేనె యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీగా ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మనం హెయిర్ ఫాల్ లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. ఎలా చేయాలో నేను మీకు క్లియర్గా చూపించేస్తాను. స్టార్ట్ చేసేద్దాం పదండి. ఓకేనా? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి 1 టీ స్పూన్ అయితే యూజ్ చేస్తాము. ఎప్పుడు యూజ్ చేయాలో నేను మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ప్యాన్ వేడెక్కగానే మనకు పల్లీలు ఉన్నాయి కదా, ఈక్వల్ అమౌంట్లో తీసుకోండి. పల్లీలు కానీ, కొబ్బరి కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ సేమ్ మెజర్మెంట్ ఉండాలి. ఒకవేళ మీరు 150 గ్రామ్స్ తీసుకుంటే 150 గ్రామ్స్ పల్లీలు, 150 గ్రామ్స్ కొబ్బరి, 150 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. సో ఫస్ట్ పల్లీలు రోస్ట్ చేసి పెట్టేసుకుందామండి.
పొట్టు తీయాలండి ఖచ్చితంగా. పల్లీలు వేయించిన తర్వాత పొట్టు తీసి వేసుకోవాలి. కొంచెం చేదుగా అయితే ఉండదు. సో టేస్ట్ ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తాను కదా, మీరే చూడండి. నేను టేస్ట్ కూడా చేసి మీకు చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. చిన్న చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్స్ వచ్చేస్తున్నాయండి. హెయిర్ ఫాల్ చాలా ఫేస్ చేస్తున్నారు పిల్లలు కూడా, ఏవో 5 ఇయర్స్ వాళ్ళు కూడా. సో వాళ్ళందరికీ పిల్లలకు కూడా ఈ ఈ నేను చెప్పిన లడ్డు సింపుల్ ఇంగ్రీడియంట్స్. మన ఇంట్లో ఖచ్చితంగా పల్లీలు ఉంటాయి, డేట్స్ కూడా ఉంటాయి, డ్రై కోకోనట్ ఉంటుంది. సో ఫ్లాక్స్ సీడ్స్ ఒకటే మీరు తెచ్చుకోవాల్సిందే. సో ఫ్లాక్స్ సీడ్స్తో ఒకటి కొంచెం ప్లాన్ చేసుకుంటే కనుక సరిపోతుంది. ఇంకోటి చెప్పండి, ఈ లడ్డు ఓన్లీ హెయిర్ ఫాల్ కోసమే తీసుకోవాలా, లైక్ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చా అంటే, కాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ తరచుగా ఫేస్ చేస్తున్న వాళ్ళు, హెయిర్ ఫాల్ ఉన్నవాళ్ళు, మళ్ళీ హెల్దీగా వీక్గా ఉన్నవాళ్ళు, ఇప్పుడు సపోజ్ మన అమ్మ వాళ్ళు కానీ లైక్ ఇంట్లో వాళ్ళు కానీ కొంతమంది చాలా వీక్గా ఉంటారు, బాడీ వీక్గా ఉంటుంది, వాళ్ళు కూడా ఇది లడ్డు అనేది తీసుకోవచ్చు. ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే కనుక డేట్స్ ఒకటి అవాయిడ్ చేయండి. కోకోనట్, పీనట్స్, ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది. మేము తినలేకపోతున్నాము అన్నప్పుడు 2 ఖర్జూరాలు యాడ్ చేసేసి లడ్డు చేసి ఇవ్వండి, సరిపోతుంది. ఎక్కువ మాత్రం ఖర్జూరాలు ఇంక్లూడ్ చేయొద్దు. కానీ బీపీతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు, హెయిర్ ఫాల్తో ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డు తరచుగా తీసుకోవచ్చు. పల్లీలు రోస్ట్ చేసేసుకున్నామండి. ఇక్కడ నేను నెయ్యి ఏమి యాడ్ చేయలేదు, డ్రైగానే రోస్ట్ చేశాను. తర్వాత కొద్దిగా కొబ్బరి కూడా రోస్ట్ చేసేద్దాం. నేను డ్రై కోకోనటే తీసుకున్నాను, పచ్చి కొబ్బరి తీసుకోలేదు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, మేము ఈ షాంపూ యూజ్ చేసాము, మాకు చెప్పారు అండ్ మేము యూజ్ చేసేసాము, నాకు తగ్గింది అని చెప్పేసి. షాంపూ మాత్రం ఒకవేళ మీరు బెస్ట్ది ఏమైనా సజెస్ట్ చేయండి అంటే కనుక, రీసెంట్గా యూట్యూబ్లో చాలా వీడియోస్ చేశారు లాక్డౌన్ టైంలో కూడా, ఇంట్లోనే షాంపూ ఎలా తయారు చేసుకోవాలి అనేది. సో అలా అయినా మీరు షాంపూ అనేది తయారు చేసుకోవచ్చు. లేదు అంటే మన చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు మనకి కుంకుడుకాయలు పెట్టి షాంపూ చేసేవాళ్ళు. టైం లేని వాళ్ళు ఇక్కడ చాలామంది న్యాచురల్గా కూడా చేసి ఇస్తున్నారండి. అలా న్యాచురల్ షాంపూస్ యూస్ చేస్తేనే మీ హెయిర్ ఫాల్ తగ్గుముఖం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ షాంపూస్ అయితే ఖచ్చితంగా యూస్ చేయండి. ప్రజెంట్ మీరు ఏదైతే కెమికల్స్ యూస్ చేస్తున్నారో, కెమికల్స్ ఆర్ నథింగ్ బట్ ఈ ఆయిల్ రాస్తే బాగుంటుంది, దీంతో బాగుంటుంది, ఈ షాంపూ బాగుంటుంది అన్నవన్నీ అవాయిడ్ చేసేసేయండి. అసలు అవేవి ఇంక్లూడ్ చేయకండి. ఈ లడ్డు ఇంక్లూడ్ చేస్తూ, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ, ఖచ్చితంగా నార్మల్గా కుంకుడుకాయలు కానీ ఇలాంటివి మనం ప్రిఫర్ చేస్తూ న్యాచురల్ షాంపూ ఇంక్లూడ్ చేస్తే చాలా 100% రిజల్ట్స్ చూస్తారు మీరు. ఫ్లాక్స్ సీడ్స్ కూడా రోస్ట్ చేసేద్దాం. ఇంకోటి, చాలామంది సాల్యుబుల్ ఫైబర్ ఇంక్లూడ్ చేసినప్పుడు, అంటే ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు, చియా సీడ్స్ కావచ్చు, ఇవన్నీ మంచి ఫైబర్ అండి. మన బాడీలోకి వెళ్ళిన తర్వాత వాటికి డైజెస్ట్ అవ్వాలంటే కూడా వాటర్ అనేది చాలా అవసరం. చాలామంది ఫ్లాక్స్ సీడ్స్ కానీ చియా సీడ్స్ కానీ ఇలా యూస్ చేసినప్పుడు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏదైతే ఇలాంటివి లడ్డు తీసుకుంటారో, డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తారో, సీడ్స్ అండ్ నట్స్ ఇంక్లూడ్ చేసినప్పుడు వాటర్ అంటే కనీసం మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది ఉండాలి. ఫ్లాక్స్ సీడ్స్ ఇలాగే చిటపట అయ్యేంత వరకు మనం జస్ట్ రోస్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు అంతలోపు మనం కొబ్బరిని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి పొడిని మనం ఒక జార్లో తీసేసుకుందాం. ఇందులోనే పొట్టు తీసిన పల్లీలు కూడా మిక్సీ పట్టేద్దాం. మనం జార్లో వేసేసుకుందాం. ఆ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ కూడా
ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం. డేట్స్ ఒక 10 తీసుకున్నాను నేను, సీడ్ తీసేసాను అనమాట. ఈ డేట్స్ని కూడా మనం మిక్సీ పట్టేద్దాం. ఈ డేట్స్ కూడా మనము ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. మీ స్వీట్కి తగ్గట్టుగా ఒక చిన్నపిల్లలకి చేస్తున్నారు అంటే మీరు డేట్స్ ఎక్కువైనా తీసుకోవచ్చు. సో నేను నెయ్యి అని చెప్పాను కదా, సో ఇప్పుడు మనం మిక్చర్ క్లీన్గా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నెయ్యి ఎంత పడితే అంత మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక టీ స్పూన్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం మిక్స్ చేసేటప్పుడు మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు, అంటే కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో కన్సిస్టెన్సీ చూస్తున్నారా, పొడి పొడిగా ఉంది. నేను ఇందులో ఖచ్చితంగా ఒక 2 టీ స్పూన్స్ గీ యాడ్ చేస్తేనే మనకు లడ్డులో వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఒక 2 టీ స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలిపేయాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ చక్కెర, తేనె, బెల్లం 3 యూజ్ చేయట్లేదు. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇందులో డేట్స్ అండ్ పల్లీలు, మన ఫ్లాక్ సీడ్స్, కోకోనట్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి బలానికి మంచిది, హెయిర్ ఫాల్కి మంచిది, కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. చిన్నపిల్లలకైతే హెల్దీ లడ్డు అని చెప్పొచ్చు. అన్ని సీడ్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది చెప్తూ ఉంటారు పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ సీడ్స్ యాడ్ చేసి ప్రోటీన్ పౌడర్ అని. అందులో టూ మచ్ క్యాలరీస్ ఉంటే టూ మచ్ ఫ్యాట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేస్తున్నప్పుడు లిమిటెడ్ అమౌంట్లోనే తీసుకొని క్వాంటిటీ ప్రకారం తీసుకుంటేనే మనకు అది హెల్ప్ అవుతుందండి. ఒకవేళ మీరు ఈ లడ్డు చేసేటప్పుడు డేట్స్ ఎక్కువ యాడ్ చేశారనుకోండి, ఈ గీ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో హెల్దీ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. చాలా చాలా బాగుందండి. చెప్పడం అని కాదు, మీరు చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ లడ్డూని. హెయిర్ ఫాల్ తగ్గడానికి లడ్డు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. ఇందులో పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, డయాబెటీస్ ఎవరైనా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇంట్లో ఉన్న ఫుడ్తోనే వెయిట్ లాస్ అనేది ప్లాన్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ గురించి డీటెయిల్స్ కనుక్కోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటోస్ కూడా కొలెక్ట్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తాము. ఈ ప్రోగ్రాంలో క్లయింట్స్ ఆల్మోస్ట్ 8 నుంచి 15 కేజీల వరకు తగ్గుతారనమాట. రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వేరే రెసిపీతో, వేరే కంటెంట్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.